వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్గా ఏపీకి ఉన్నారు. అయితే గడిచిన కొన్నాళ్లుగా షర్మిల నుంచి రాజకీయ కార్యకలాపాలు పెద్దగా లేకుండా పోయాయని అంటున్నారు. అంతేకాదు షర్మిల గురించి ఈ మధ్యన మీడియాలో కూడా పెద్దగా ఏమీ కనిపించడం లేదు. గతంలో ఉన్న దూకుడైతే ఇప్పుడు లేదని అంటున్నారు. ఆమె ఆరోగ్యం బాగోలేదని ఈ మధ్యనే సర్జరీ చేసుకున్నారని, అందుకే మునుపటి అంత యాక్టివ్గా లేరని ఆమె అభిమానులు, అనుచరులు అంటున్నారు. అయితే ఈ సర్జరీ కంటే ముందు కూడా గత ఏడాదిగా పీసీసీ చీఫ్గా ఆమె రాజకీయ కార్యకలాపాలు ఏవీ పెద్దగా లేవుగా అని గుర్తు చేస్తున్న వారు ఉన్నారు. ఇదిలా ఉంటే షర్మిలకు పీసీసీ చీఫ్ వంటి కీలక పదవిని కాంగ్రెస్లో చేరగానే అధినాయకత్వం ఇచ్చింది. నిజానికి ఏపీలో కాంగ్రెస్ పెద్దగా లేదు అన్నది తెలిసిందే. కానీ ఇచ్చిన పదవితో ఎంతో కొంత జనంలోకి వెళ్ళి పార్టీని గాడిన పెడతారా అనే ఆమెకు ఈ ఛాన్స్ ఇచ్చారు. పైగా వైఎస్ఆర్ వారసురాలిగా ఆమె ఎంతో కొంత బలం అవుతారని కూడా ఆశించారు. అయితే షర్మిల మాత్రం కనీసంగా కార్యక్రమాలు ఏమి చేయకుండా ఏదో ఒకసారి ప్రెస్ మీట్‌కి వచ్చి 4 స్టేట్మెంట్ ఇచ్చిపోతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఇక జగన్‌తో ప్యాచప్ అయింది అని, అందుకే ఇంకా పాకప్ అవుతుంది అని కూడా ప్రచారం సాగుతుంది. దాంతో ఆమె పీసీసీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.